కన్యా రాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే మహాద్భుతముగా ఉంది అని చెప్పాలి. కన్యా రాశి వాళ్లకు దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు ఇంకా బాగుంది అనేటువంటిది చాలా చోట్ల చెప్తూనే ఉన్నాం. అయితే ఈ మాసము కూడా చాలా అనుకూలముగా ఉన్నది. ఎందుకు అంటే గురువు కుజుడు ఇద్దరూ కూడా మరి కన్యా రాశి వాళ్లకు చాలా అనుకూలమైనటువంటి ప్రదేశంలో ఉండేటువంటి దాని వలన ఇల్లు కావాలి అనుకునేటువంటి వాళ్ళు నూతన గృహం ఏర్పరచుకుంటారు. అలాగే ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి. ప్రమోషన్లు కావాలనుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు విదేశాలకు వెళతారు. ఈ మాసములో అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి వైర వర్గాలన్నీ కూడా పోయి మళ్ళీ సఖ్యతగా కలవటానికి చాలా అనుకూలవంతముగా ఉంటుంది. అంతేకాకుండా భూముల యొక్క క్రయ విక్రయాలలో మంచి లాభాలు పొందడం లాంటివి ఉంటాయి. అలాగే వివాహాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు వివాహాలు జరుగుతాయి. సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతానము కలగటము, దైవ సంబంధమైనటువంటి అనుకూలాలు చాలా వరకు కన్యా రాశి వాళ్లకు ఉన్నాయి. దైవానుకూలం అనేటువంటిది ఉన్నది. ఎవరు వాళ్ళ ఇంటి దేవుణ్ణి ఆరాధిస్తూ కావాల్సినటువంటి కోరికలను నెరవేర్చుకోగలుగుతారనేటువంటిది సుస్పష్టమవుతున్నది. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు చిన్న వ్యాపారం నుండి పెద్ద వ్యాపారం వరకు కూడా చాలా వరకు కలిసి వచ్చేటువంటి విధముగా ఉన్నది. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు, విద్యార్థులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉండేటువంటి వాళ్లకు, బంగారు ఆభరణాలు మామూలుగా బంగారు షాపులు ఉంటాయి. బంగారు షాపుల్లో ఉండేటువంటి వాళ్లకు, షాపులు పెట్టిన వాళ్లకు కావచ్చు, చాలా అనుకూలవంతముగా ఉన్నది. వీళ్లకు తల్లి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ఉంటుంది గాక ఈ రాశి వాళ్లకు. అందువలననే మంచి యోగవంతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. అలాగే లోన్లు కావాల్సినటువంటి వాళ్లకు లోన్లు కనుక పెట్టుకుని ఉంటే, అప్లై చేసి ఉంటే లోన్లు వస్తాయి బ్యాంకుల నుండి. మంచి పెద్ద ఇవి బిజినెస్ పరంగా ఏర్పాటు చేయాలనుకునేటువంటి వాళ్ళు చేస్తారు. కొంతమంది కలుస్తారు పార్ట్నర్సు అనుకూలముగా. ఇలా అనేక రకాల అనుకూలాలే ఉన్నాయి కన్యా రాశి వాళ్లకు. ఏది ఏమైనా వ్యక్తిగతమైన జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.